మాతచ పార్వతీ పితద మహేశ్వర జై కలవెరు. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో పూజలు అందుకుంటారు. అనగా అమ్మవారు కాత్యాయని దేవిగా 6వ రోజు దర్శనమిస్తారు అందరికీ. అయితే ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావం ఇంక వృత్తాంతం తెలుసుకుందాం. కాత్యాయని దేవి ఆవిర్భావం ఎలా జరిగిందంటే, పూర్వము కాత్యాయన మహర్షి సంతానం కోసము తీవ్రమైన తపస్సు చేసినప్పుడు కాత్యాయన మహర్షి వాళ్ళ ఇంట్లో అమ్మవారు జన్మించారు. అనగా కాత్యాయన మహర్షి సంతానం కోసం ఘోరమైన తపస్సు చేసినప్పుడు అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట్లో కాత్యాయన మహర్షి కూతురుగా పుట్టింది. అందుకని అమ్మవారికి కాత్యాయని అని పేరు ఉంది. అయితే కాత్యాయని అమ్మవారు ఎవరు కాదండి, సాక్షాత్తు పార్వతీదేవి. ఆ పార్వతీదేవి కాత్యాయని మహర్షి ఇంట్లో కాత్యాయని మహర్షి కూతురుగా జన్మించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కలయికల అయినటువంటి త్రిశక్తి రూపంగా అమ్మవారు దర్శనమిస్తుంది. అయితే కాత్యాయన మహర్షి కూతురే కాత్యాయని దేవి. అయితే కాత్యాయని దేవి అమ్మవారికి రూపం ఎలా ఉంటుందంటే, అమ్మవారు చతుర్భుజ అండి. అమ్మవారు చతుర్భుజ, 2 చేతుల్లో ఖడ్గము పద్మము ఉంటుంది. ఇంకో చేతుల్లో వరద ముద్ద అభయ ముద్ద ఉంటుంది. అంటే మనకి అమ్మవారు రూపం చూస్తే ఎలా ఉంటుందంటే, 4 రూపాలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ 4 రూపంలో ఒక చేతిలో మనకి తామర పూల పద్మం ఉంటుంది, ఇంకో చేతిలో ఖడ్గం ఉంటుంది, మరి ఇంకో 2 చేతిలో వరద ముద్ర అభయ ముద్ర ఉంటుంది. శార్దూల వాహనంగా అంటే అమ్మవారు టైగర్ ఉంటుంది కదా, పులి. ఆ పులిని వాహనంగా చేసుకొని అమ్మవారు ఉంటుందండి. శార్దూల వాహని అని కూడా అమ్మవారికి పేరు. అయితే కాత్యాయని మహర్షి కూతురు కాబట్టి అమ్మవారికి కాత్యాయని అని పేరు ఉంది. అయితే అమ్మవారి రూపంలో అతి 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 గౌరవింపబడిన రూపంలో కాత్యాయని అమ్మవారి రూపం చాలా ప్రధానమైనది. అంటే అమ్మవారి రూపంలో కాత్యాయని అమ్మవారి రూపం చాలా ప్రధానమైనది. అయితే అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అండి. అందుకని పసుపు సంబంధిత ఎటువంటి వస్తువులైనా సరే అమ్మవారికి చాలా ప్రీతి. పసుపు పువ్వులు కానీ లేకపోతే పసుపు రంగున్న నైవేద్యం కానీ అమ్మకంటే చాలా ప్రీతి. కాత్యాయని అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అండి. పసుపు సంబంధించిన పువ్వులు కానీ పసుపు రంగులో ఉన్న నైవేద్యం కానీ అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకోటి, అమ్మవారికి దిక్కుల్లో ఈశాన్య దిక్కు అనేది కాత్యాయని అమ్మవారికి సూచించబడుతుంది. అనగా మనకి ఉన్న 8 దిక్కుల్లో ఈశాన్యం అనేది కాత్యాయని దేవి యొక్క దిక్కు అని మనమే తెలుస్తుంది. ఇంకోటి, కాత్యాయని అమ్మవారు గురుగ్రహానికి అది దేవత అండి. అంటే గురు గ్రహం ఉంటుంది కదండి, ఆ గురుగ్రహానికి అది దేవత కాత్యాయని దేవి. మన జాతకంలో గురు సంబంధించిన దోషాలు ఉన్నా, అనగా బృహస్పతి గ్రహం ఉంది కదా, అది నీచ స్థితిలో ఉన్నా లేకపోతే జాతకంలో గురువు బలం లేకపోయినా కాత్యాయని దేవిని పూజిస్తే అది ఇట్టే తొలగిపోతాయండి. ఎందుకంటే అమ్మవారు గురుగ్రహానికి అధిదేవత. అటువంటి కాత్యాయని అమ్మవారిని పూజిస్తే మనకి జాతకంలో గురుబలం అని కూడా మనకి పెరుగుతుంది. ఇంకోటి, కాత్యాయని అమ్మవారు ఎంతో సుప్రసురాలని, ఇంకా సుముఖురాలని అమ్మవారు. అంటే అమ్మవారు ఎంతో శాంత స్వరూపం. అలాగే అమ్మవారితో యుద్ధ ముద్దతో కూడా అమ్మవారు ఉంటారు ఒకే విధంగా. అయితే కాత్యాయని అమ్మవారికి ముఖ్యంగా మనం చూసుకుంటే పురాణాల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా పూజించారండి. ఇప్పటికీ ఇంకోటి ఏంటంటే అండి, మనకి ఇంకోటి ఏం తెలుస్తుందంటే, ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా కాత్యాయని దేవిని పూజించి అర్చించి కృష్ణుని వరించారండి. అంటే గోపికలందరూ కూడా కాత్యాయని దేవి అమ్మవారిని స్తుతించి అర్చించి కృష్ణుని వరించారు. జాతకంలో వివాహ సంబంధిత దోషాలు ఉన్నా, లేకపోతే వైవాహిక జీవితం మంచిగా లేకపోయినా, లేకపోతే వైవాహిక స్త్రీ లేకపోతే పురుషుడి గురించి మీరు తపన చెందుతున్నా, ఈ కాత్యాయని అమ్మవారి దర్శనం వల్ల అర్చన చేయడం వల్ల అది ఇంటి తొలగిపోయి మీకు ఒక మంచి చక్కటి దాంపత్య జీవం అనేది ఉంటుందండి. అంటే మీ జాతకంలో గురు దోషాలు ఉన్నా, లేకపోతే గురు సంబంధిత ఏమైనా దోషాలు ఉన్నా అమ్మవారిని స్తుతించండి, పారాయణం. అలాగే జాతకంలో వివాహ సంబంధిత దోషాలను కూడా కాత్యాయని దేవిని అర్చడం అనేది చాలా ఉత్తమం అండి. ఇలా వివాహ సంబంధిత దోషాలు ఏమున్నా కూడా కాత్యాయని అమ్మవారిని మీరు స్మరించి దర్శించుకుంటే అవి ఇట్టే తొలగిపోయి మీకు చక్కటి భర్త చక్కటి భార్య అనేది లభిస్తారు.
లభిస్తుంది. అదే తెలుసుకున్న కదా కాత్యాయని అమ్మవారి యొక్క విశేషత. నమ పార్వతీ పతే హర హర మహాశంభో శంకర. జయ మా కాత్యాయని.